సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆందోళన ఆగిపోయినట్టే తాత్కాలికంగా ఏదైతే ప్రభుత్వంతో ఎదురవుతున్నటువంటి వివాదం లాంటి పరిస్థితి దీన్ని సెటరైట్ చేసేందుకోసం అని చెప్పేసి కీలకమైనటువంటి అడుగులు వేసుకొచ్చారు. తాజాగా జరిగినటువంటి మీటింగ్లో ఈ మొత్తం సమస్యకి తాత్కాలిక పులి స్టాప్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో ఇది సినిమా ఇండస్ట్రీనే తేల్చుకుంటుంది, ఎవరూ కూడా దీని మీద వ్యాఖ్యానించొద్దని చెప్పారు. దామోదర్ ప్రసాద్ నాయకత్వంలో జరిగిన మీటింగ్లో ప్రసన్న కుమారు, శ్రీధరు, సుధాకర్ రెడ్డి, శివప్రసాదరావు, కేఎల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారాయణ్, అనుపమ్ రెడ్డి, భరత్ చౌదరి, టిఎస్ రామ్ ప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్యలు థియేటర్ల బంద్ మీద క్లారిటీ ఇచ్చింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్ల బంద్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్